20 చి 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 ఈ రోజు నా టైమే బాలేదు. జస్ట్ 300. ఈ 300 క్వార్టర్ కూడా రావు. ఏంటి నీ దొంగ బుద్ధి ఇంకా మానలేదా? మీరా? అది కాదు, పొద్దు నుంచి కష్టపడుతున్నాను. చూడు, తిప్పి కొడితే 10 రూపాయలు తక్కువ 300. లాభం లేదు. నిన్ను పోలీస్ స్టేషన్ లాక్కెళ్ళి మక్కలేరు కొడతా కానీ నీ బుద్ధి మారదు. వద్దు గురు, ప్లీజ్. ఎంత కిట్టిందండి? ఎంత గురు 10 రూపాయలు తక్కువ 300, 290 రూపాయలు. అయితే నీ పాడు బుద్ధి మానవా? అదే గురు, మానేద్దామని అనుకున్నాను కానీ ఫ్యాన్స్ బాధపడతారు గురు. సరే అయితే మానేమని చెప్తున్నావు కదా, నువ్వు నా చెయ్యి పట్టుకుంటే మానేస్తా. అయితే నీ చెయ్యి పట్టుకుని మానుకో. నువ్వు వింతగా చెప్పిన తర్వాత గురు మానేస్తా, ఖచ్చితంగా మానేస్తా. అమ్మని అమ్మ, ఈ పోలీసు బలం అయ్యి నీ ఇష్టం వచ్చినట్లు దొంగతనం చేద్దామనే కాదు గురు, నువ్వు నన్ను కట్టుకుంటే ఈ దొంగతనాలని మానేసి సాంప్రదాయని శుద్ధ పద్మినిలా నీతోనే ఉండిపోతా. వనజ, నిన్ను తలుచు కూడా నేను ప్రేమించాను. 9 రెప్పలు అంటే నీ కనురెప్పలు, గులాబీ రేకులంటే నీ పెదాలు, పంది రేకులంటే సన్నని నడుము నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి వనజ. గురు, నువ్వు మాత్రం తక్కువ. కళ్ళు చూస్తే అసలు ఎక్కడో గుచ్చుకునేట్టు, అదే మన ఎన్టీఆర్ ఉన్నాడు కదా, అలా గుచ్చుకుంటున్నాయి. నీ పర్సనాలిటీ వైజ్ ని చూస్తుంటే మహేష్ బాబు గుర్తొస్తున్నాడు. నీ ఫిగర్ వైజ్ ని చూస్తుంటే ప్రభాస్ గుర్తొస్తున్నాడు. ఇంకొక విషయం, నీ తల ఉంది చూసావు, ఐ మీన్ హెయిర్ ఉంది చూసావు, మన యంగ్ హీరో విశ్వక్ సేన్ అట్లా వచ్చి పడిపోతున్నాడు బాస్. చూడు వనజ, నాకు ఎవరు లేరు, నేను అనాథను. ఏదో దేవుడి దయ వల్ల నాకు ఈ ఉద్యోగం వచ్చింది. నేను నాలాంటి అనాథలు కొంతమంది చేరతీసి వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడాలి నా ఆశ. అవునా? సరే, ఇలా కాకి బట్టలు వేసుకుని కఠినంగా ఉన్నారనుకున్నాను, కానీ మీలో కూడా ఇంత విషాదం ఉందా? సరే బాస్, నువ్వు నన్ను పెళ్లి చేసుకొని నీ మనసును కూడా కఠినంగా ఉన్నదని మెత్తగా మత్తుగా మల్లె పూల మార్చుకో బాస్. చూడు వనజ, నువ్వు మాత్రం తక్కువ. మొదట నిన్ను చూసినప్పుడు ఎక్కడ పీకి తింటా అనిపించే నీ గయలతనం ఎంతలాంటి మగాడినైనా ఎదిరించగల నువ్వు ఇంత లేత మనసు కలదని నాకు ఇప్పుడే అర్థమైంది. ఏదైతే నేను బాస్, భగవంతుడి దయ వల్ల ఇద్దరం ఒక్కటి అవుతున్నాం. ఇంతకీ మాటలతో కళని వృధా చేయడం లేక ఏదైనా ముద్దు ముచ్చట ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి బాస్, నువ్వు ఒప్పుకుంటే ముద్దేంటి అన్నీ అవుతాయి. అయితే ఎవరు చూడకపోతే పర్వాలేదన్నమాట. వనజ, ఆకాశంలో మేఘాలు కమ్మినప్పుడు నెమలి తన పురిమి నాట్యం చేస్తున్నట్టు నువ్వు నాట్యం చేస్తూ పాడుతూ ఉంటే నాకు చూడాలని ఉంది వనజ. సరే బాస్, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. నీ ఒక్క కోరికని మన్నించి తీర్చలేనంటావా?
చిరి సగమై మనం ఇలాగే పెదవడిగే మగా ఒకరి హద్దులను ఒకరు వద్దులను సరసపు సరి సరి హద్దులను